తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఎమ్మెల్యే కోవలక్ష్మి స్పందించారు. కోవలక్ష్మి స్పందించి వెంటనే ముఖ్యమంత్రి దీనిపై పునర్పరిశీలించాలని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఆస్వాద ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉంది, ఒకసారి మాట్లాడిద్దాం. మేడం ఏంటి మేడం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? మీరు ముందు నుంచి ఉద్యమంలో ఉన్నారు. వాస్తవంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఆ తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆ రోజు చాలామంది మేధావులు ప్రొఫెసర్స్ అందరూ కూడా ఆ తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలి ఉద్యమ నేపథ్యంలో ఆ రోజు సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ సంబంధించింది చాలా మేధావులు విగ్రహాన్ని ఏ విధంగా ఉండాలనేది ఆ రోజు నిర్ణయించుకొని పెట్టడం జరిగింది. దాంట్లో ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఎక్కడెక్కడ కూడా అన్ని చోట్ల కూడా మొత్తం తెలంగాణ తల్లి అనేది ఏ ఊర్లో కూడా లేకుండా లేదు, ప్రతి చోట కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకనాలే మా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మామూలుగా పిట్ట కూడా ఉంది, లింగాపూర్ మండలంలో పిట్ట ఏజెన్సీ ప్రాంతం. అది ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ మా ఆదివాసులు గోండ్ సంబంధించింది వాళ్ళే తయారు చేసుకున్నారు. వాళ్ళే తయారు చేసుకొని అక్కడ తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళే స్వయంగా పెట్టినప్పుడు ఆ రోజు ప్రొఫెసర్ ఎవరు మన కోదండరామ్ గారు వచ్చేసి ఇనాగ్రేషన్ చేశారు. మేము ఏమంటున్నామంటే ఈరోజు కోదండరామ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు ఆ విగ్రహం గురించి. ఆ రోజు కోదండరామ్ గారు ఆ రోజు ప్రొఫెసర్స్ అందరూ కూడా తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండాలనేసి ఆ రోజు పెట్టడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎమ్మెల్సీలో ఉండి కూడా ఈరోజు కోదండరామ్ గారు ఎందుకు మాట్లాడలేదని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇవాళ సెక్రటేరియట్ చాలా ఒక ఈరోజు ఇష్టారీతంగా నిజంగా అసలు వాస్తవంగా అంటే ఎందుకంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తించేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ది ఈరోజు మరి సెక్రటేరియట్కి పేరు పెట్టడం జరిగింది. మరి ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నాడు కదా కేసీఆర్ గారు అందరినీ అడిగి మరి ఎక్కడ ఏ పేరు పెట్టుకోవాలి అనేసి చేశారు. దాని పక్కనే 125 అడుగుల మన అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టడం జరిగింది. ఈరోజు సెక్రటేరియట్ని అంత ఖరాబ్ చేసుకోవడానికి అక్కడ సరే విగ్రహం పెట్టావు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేదావు. మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వస్తుండే, మేమందరం పోతుండే, అందరూ కూడా పోయి మేము నిన్న అందరూ కూడా పాల్గొంటుండే. కానీ ఆయన కేవలం అంటే చాలా స్వార్థపూర్తిక రాజకీయాలు లేకపోతే పార్టీ ప్రోగ్రామ్స్గా తప్ప కానీ ఆయనది ఏది లేదు. ఈరోజు ఒక సాధారణ మహిళ అంటే ఒక సాధారణ కడుపేదరికంలో మహిళలు ఎట్లుంటారో అదే విగ్రహాన్ని పెట్టామని అటు ప్రభుత్వం చెబుతుంది. దానివల్ల ఏమి ఇబ్బంది ఉంది? ఎందుకు బీఆర్ఎస్ దీన్ని రాద్ధాంతం చేస్తుందని చెప్పి? ఎందుకు రాద్ధాంతం చేస్తుంది? ఉన్నట్టే మాట్లాడుతుంది కదా, అక్కడ తప్పేముంది? ఉన్నట్టే మాట్లాడుతుంది కదా. ఒక దేవిని మనం ఏర్పాటు చేస్తాం, దేవుడు ఏ విధంగా ఉండాలి, ఒక దేవతలు ఏ విధంగా ఉండాలి అనే ఏర్పాటు చేస్తారు. కానీ ఈరోజు ఏదైతే పెట్టిన విగ్రహము అది తెలంగాణ విగ్రహం కాదు, మన తెలంగాణ తల్లి విగ్రహం కాదు. ఈరోజు ఏంటి వాళ్ళ పార్టీ ప్రచారం కోసం ఇవాళ సెక్రటేరియట్లో వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేస్తారు. కానీ అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, ఎట్టి పరిస్థితి కాదు. అందరికీ కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, ఆ సీఎంకి తెలుసు. ఎవరైతే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇవాళ సిఎస్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా చెప్పాలి. ఇప్పుడు మన నడి సెంటర్లో ఇప్పుడు పెట్టారు తెలంగాణ తల్లి, పెట్టుకుంటే అందరికీ చాలా సంతోషం కదా. ఇవాళ తెలంగాణ తల్లి కాదు, ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించింది చేయి గుర్తు ఒక విగ్రహం పెట్టారు, పెట్టారు అంటే ఏమన్నట్టు? ఇవాళ వాళ్ళు చేసింది ఏమున్నది? ఇవాళ సెక్రటరీ కట్టింది ఉందా, లేకపోతే ఇంకేమన్నా కట్టింది ఉందా? ఈరోజు ఏమంటే ఏం కావాలంటే వాళ్ళకు అసెంబ్లీ దగ్గర కూడా కేటీఆర్ని అడ్డుకున్న పరిస్థితి. ఎందుకు అడ్డుకున్నారో అంటే ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్పారు? ఎందుకు అడ్డుకున్నారంటే వాళ్ళకి సమాధానం లేవు. ఇవాళ 6 గ్యారంటీలు ఇవాళ ప్రజలకు ఇచ్చారు, 6 గ్యారంటీ లేదు. ఉద్యోగస్తులు కూడా ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్లో ఈరోజు కూడా చూస్తే ఎక్కడెక్కడ ధర్నాలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఆశా వర్కర్లు నిన్న హైదరాబాద్లో పోయి ధర్నా చేస్తూ ఉంటే మహిళల్ని చూడకుండా పోలీసు వాళ్ళు వ్యాన్ మీద గుంజుకొని కొంగు కూడా గుంజుకొని కొడుతున్నారు. అంటే ఎంత అధ్వానంగా అండి! ఒక పోలీస్ డిపార్ట్మెంటు మన మహిళలని ఇవాళ కొంగులు పట్టుకొని గుంజి కొడతా ఉంటే కూడా
ఏ ప్రభుత్వం అండి? ఏం సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఆ రోజు ఎక్కడ లేని హామీలు ఇచ్చారు. అందరికీ కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా మేము రెగ్యులేషన్ చేస్తాం, మేము ప్రభుత్వం ఏర్పడంగానే వెంటనే మేము చేస్తామని చెప్పారు. ఎక్కడ చేస్తారు చెప్పండి? ఈరోజు ఎవరైతే ఈరోజు కూడా ధర్నా కూర్చున్నారు అక్కడ తెలంగాణ మన ఏదైతే ఉద్యోగస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈరోజు వాళ్ళకి హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అడిగారా? కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా మేము వెంటనే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెగ్యులేషన్ చేస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చారు? ఇవాళ ఏదైతే అసెంబ్లీలో వాస్తవంగా ఎప్పుడు పోయినసారి అసెంబ్లీలో మీరు చూశారు అందరు కూడా, ఒక అసెంబ్లీ అంటే ఒక ఉందాతనంగా ప్రజల సమస్యలు తీసుకుపోయి మేము చెప్పడానికి కోసమే ప్రతిపక్షం. ఈరోజు వాళ్ళు చేస్తలేరు కాబట్టి వాళ్ళు 6 హామీలు గ్యారంటీలు ఇచ్చారు కాబట్టి 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ అన్నా అయిందా? ఒక్క గ్యారంటీ అన్నా ఎక్కడిచ్చారు చెప్పండి? ఇవాళ మొన్న సంబరాలు జరుపుకున్నారు హైదరాబాద్లో, విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ ప్రజా మన ధనాన్ని దుర్వినియోగం చేశారు. అంటే ఇవాళ అక్కడ ప్రజలు, హైదరాబాద్లో ప్రజలు కూడా ఏమంటున్నారు? ఇవంతా ఎందుకు ఇంత చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నాడు, ప్రజా సమస్యలు ఏం పట్టించుకుంటలేదు కానీ ఇవన్నీ చేస్తున్నాడా, దేనికోసం సంబరాలు చేసుకుంటున్నాడు? ఇవాళ ప్రజాపాలన అట నిన్నటికి కరెక్ట్గా నిన్న మేము ప్రమాణం చేసిన రోజు నిన్న కరెక్ట్కి మేము సంవత్సరం అయినాం. మేము సంవత్సరం అయిన తర్వాత ఎక్కడైనా ఏ జీపీలో కానివ్వండి, ఏ గ్రామాలలో కానీ ఎక్కడైనా కూడా ఒక రూపాయి ఫండ్స్ పెట్టింది ఉందా ఈ గవర్నమెంట్? ఈరోజు మేము ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరు ఎమ్మెల్యేలే కదా. ఇవాళ అసెంబ్లీలో మేము మా సమస్యలు, మా నియోజకవర్గ సమస్యలు కానీ ఇవన్నీ ప్రజల సమస్యలు అన్నీ కూడా మేము ఇవాళ అసెంబ్లీ ఉందంటే మేము తయారు చేసుకొని ఇవాళ బ్రిడ్జెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవాళ ఇల్లు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, డాక్టర్స్ల సమస్య కావచ్చు, విద్యార్థుల సమస్య కావచ్చు, ఉద్యోగుల సమస్య కావచ్చు, ఇవాళ స్కూల్స్ విద్యార్థుల సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా మేము చెప్పడానికి మేము అసెంబ్లీకి వెళ్తే ఈరోజు వెళ్ళకుండా అడ్డుపడి ఇవాళ అరెస్ట్ చేయడము, పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్తో మాత్రమే ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. ఎన్ని రోజులు నడిపిస్తారండి పోలీస్ డిపార్ట్మెంట్తో? ఈరోజు ప్రజల దగ్గర వెళ్ళి ఈరోజు చూశారు కదా, మొన్న అమ్మాయి చనిపోయింది, ఏం న్యాయం చేస్తారు? మొన్న ఏదైతే నీలాబాయి ఉంది ఆమెకి ఏం న్యాయం చేస్తారు చెప్పండి? ఎక్కడ కూడా ఎవరికి న్యాయం చేయట్లేదు ఈ ప్రభుత్వంలో. మేమేమంటున్నామంటే మంత్రులు కానీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు చెప్పుడు మాటలు తప్ప ఏమీ లేదు. లేకపోతే ఏమంటారు? నిన్న సీతక్క ఏం మాట్లాడుతుంది అసెంబ్లీలో? వాళ్ళ చెల్లె ముఖం పెట్టారు. కవితను పోలి ఆ విగ్రహం ఉంది, అందుకనే ఆ విగ్రహాన్ని మార్చాలి అంటే దొరసాని లాగా ఉంది. కంప్లీట్గా అంటే ఒక తెలంగాణ తల్లిని, అది ప్రజలకు సంబంధించిన ఒక తల్లిని ఏర్పాటు చేయాలనే మా ముఖ్య ఉద్దేశం, అంతకు మించి వేరే ఉద్దేశం. అవునండి, తల్లిని విగ్రహం ఏర్పాటు చేయాలంటే ఎట్లా ఉంటాయి? దేవుళ్ళు ఎట్లుంటాయి? ఇవాళ మీరు కూడా మీడియా మిత్రులు మేము అడుగుతున్నాము, ఇవాళ ఎట్లా ఉంటారు చెప్పండి? అట్లనే ఉంటారా చెప్పండి? కాంగ్రెస్ చేయి గుర్తు పెట్టేసి విగ్రహం పెడతారా? ఇవాళ సరే ఆమె అంటూ ఇన్ని రోజులు ఏం చేసింది మేము అడుగుతున్నాము. సీతక్క నేను అసెంబ్లీలో మాట్లాడుతుంది, ఇన్ని రోజులు ఆ మాట ఎందుకు అనలేదు అంటే మన కవిత మేడం మొక్కమాట విగ్రహంలో ఇది తెలంగాణ తల్లి విగ్రహం అట్లా ఉందంటుంది. అట్లా ఉందా చెప్పండి? మరి ఏ ముఖం పెట్టారు మీరు? మరి ఇవాళ అక్కడ ఏ ముఖం పెట్టి మీరు విగ్రహం ఏర్పాటు చేస్తారు మేము అడుగుతున్నాం. ఇవాళ మంత్రి ఉండగానే మర్చిపోవడం అని కాదు, మేము సీతక్క గారిని కూడా అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆ రోజు ఉద్యమాలు చేసేసి సరే సోనియా గాంధీ ఇచ్చిందంటే ఇక్కడ ఎంతోమంది పిల్లలు బలిదానం చేసుకున్నారు, చనిపోయినరు. మళ్ళీ చావు బతుకుల నుండి కేసీఆర్ గారు బయటికి వచ్చారు. అప్పుడైతే ఉద్యమం ఊపొచ్చిన తర్వాత తెలంగాణ ఇవ్వకుండా కుదరదనేసి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు మాత్రాన ఇవాళ మీరందరూ కూడా తెలంగాణ కోసం కొట్లాడితేనే కదా ఇచ్చింది, కొట్లాడకుంటే ఇస్తుడేనా? మరి ఇవాళ లేనిపోనిది మాట్లాడడం. ఇవాళ మీరు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం అనేది అది కాదు. అది ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు, చాలా మేధావులు మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా తెలంగాణ విగ్రహాలు, ఇవాళ దేవతల విగ్రహాలు ఎక్కడ కూడా మనం గుళ్ళలో పెడుతున్నామండి. ఎట్లా పెడుతున్నాం విగ్రహాలు? ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు అందరూ కూడా మేధావులు చర్చించి చేసి పెట్టింది విగ్రహం, కానీ కేసీఆర్ సార్ ఒకరు చేసింది కాదు కదా. ఏదో కవిత మేడం ముఖం పెట్టిన అదేం మాట్లాడడం? అది
ఒక మహిళ ఉండి, ఒక మహిళా మంత్రిగా ఉండి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాల్లో మేము తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టి ఎక్కడెక్కడ కూడా చేసిన తర్వాత ఆమె సమాధానం కరెక్ట్ చెప్పకుండా ఇప్పుడు తెలంగాణ తల్లి ఎందుకు ఏర్పాటు చేయలేదు, తెలంగాణ తల్లి ఏర్పాటు విగ్రహం చేయాలి కానీ ఆ విగ్రహం పెట్టడం ఎట్లా చెప్పండి అంటే ఆమె ఏం మాట్లాడుతుంది? ఒక సాధారణ మహిళ. సరే మేమేమంటున్నాము, సరే ఇటు తెలంగాణ తల్లి కాదు ఏం కాదు, వాళ్ళ ఏంటి కాంగ్రెస్ ఒక ప్రచారం కోసం మాత్రం సెక్రటరియట్లో పెట్టారు తప్ప ఇంకోది వేరేది ఏమి లేదు. ఏం చెప్తున్నారు మేడం ఆ సీతక్కకు తెలంగాణ తల్లి అంశంలో నిన్న చేసిన కామెంట్ పై ఏం చెప్పబోతున్నారు? మేము కామెంట్ చేయొద్దు. మేమేమంటారంటే ఒక ఆదివాసీ మహిళగా మంత్రిగా ఉన్నారు, ఆమె కూడా ఒక మహిళా మంత్రిగా ఇవాళ ఒక మహిళల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు మేమంటున్నామంటే అరే దేవతల్లాగా ఉంటాయి కానీ మనుషుల్లాగా ఉంటాయా? ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మరి ఆ మాట మాట్లాడదు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు, 10 సంవత్సరాలు పట్టి ఎందుకు మాట్లాడలేదు? మరి ఆ రోజు విగ్రహాలు పెట్టినప్పుడు నువ్వు ఎందుకు దాన్ని నువ్వు ఖండించలేదు? ఇవాళ మీరు పెట్టలేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ విగ్రహమా ఎవరైనా చూసిన వాళ్ళు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితులు ఏ పరిస్థితుల్లో కూడా ఇవాళ మేము మాట్లాడుతున్నాం ఏమంటే అది వాళ్ళు దేని కూడా ఆయన కేసీఆర్ పెట్టింది మేము పెట్టొద్దు, అది కేవలం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సంబంధించింది మాత్రమే అక్కడ ప్రచారం కోసమే మాత్రమే అక్కడ ఆ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు తప్ప కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం కాదు. ఇది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తల్లి విగ్రహం కాదు. సీతక్క ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. 2007లోనే విగ్రహం కోల్పారు. అప్పుడు సీతక్క ఎందుకు మాట్లాడకుండా కామ్గుందని ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే కోవలక్ష్మి చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్ళడానికి అడ్డుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే 6 గ్యారంటీలు అమలు కోసం గట్టిగా ప్రశ్నించే పరిస్థితి ఉంది కాబట్టి ఏం చెప్పాలో తెలియదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని చెబుతున్నారు. మరోపక్క కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నమే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అంతకుమించి వేరే ఏ ఉద్దేశం లేదు. ఒకవేళ కనుక ఇప్పటికైనా మార్చుకోకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న విగ్రహం ఒక దేవతలా ఉండాలి. తెలంగాణ తల్లిని మేము దేవతలా భావించాం. ముందు నుంచి ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఆ రూపకల్పన అంతా ప్రొఫెసర్లు ఇంటలెక్చువల్ మధ్యలో జరిగింది కాబట్టి దాన్ని అలాగే ఉండే విధంగా చూడాలి. ఇప్పటి విగ్రహం ఏ విధంగా ఉందో నేరుగా సీతక్కే చెప్పాలి. సీతక్క ఇలా మాట్లాడడం చాలా బాధగా ఉందని కోవలక్ష్మి చెబుతున్నారు. ఇటు సీతక్క చెప్పిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహానికి ఇటు కవితకు ఎటువంటి సంబంధం లేదు. అలా ఉంటుందా ఒకసారి ఆలోచించి చెప్పాలి. కావాలని సీతక్క ఇలా చెబుతుంది. దీన్ని ఖండిస్తున్నామని కోవలక్ష్మి ఎమ్మెల్యే ఆశ్వాద్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం కాస్త రచ్చ నడుస్తుందని చెప్పక తప్పదు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.